రోజురోజుకి సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది. అంతే వేగంగా విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా మారాలి. అంతేకాదు వీరిని తీర్చిదిద్దే అధ్యాపకులు కూడా వారి మైండ్ సెట్ కి దగ్గరవుతూ విద్యార్థిని మలచాలని, దీనికి సదరు యాజమాన్యం సహకారం కూడా తోడైతేనే చక్కటి ఫలితాలు ఆశించవచ్చని అంటున్నారు తిరుపతి ఎడిఫై స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ ఎస్ నాయర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం మనం వార్తాపత్రికల్లో కావచ్చు, టెలివిజన్ మాధ్యమాల్లో కావచ్చు చూస్తూ ఉంటాం. చంటి పిల్లలపైన అఘాయిత్యం, అలాగే చంటి పిల్లలకి ఒక పనిష్మెంట్ లాంటిది ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది భవిష్యత్ తరానికి ఒక డేంజర్ సింబల్ లాంటిది. ఎందుకంటే ఈ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఇలాంటి చంటి పిల్లలకి ఒక శిక్ష అనేది విధించడం అనేది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఒక తెల్ల కాగితం లాగా, అది వాళ్ళు ఏ విధంగా మనం కావాలంటే ఆ విధంగా రాసుకోవచ్చు అన్నటువంటి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిన్నపిల్లలతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇలాంటి అంశంపై మనతో మాట్లాడడానికి ఈ ఎడిఫై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారికి లక్ష్మి గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పాఠశాలలో కావచ్చు మీరు చూస్తుంటారు పిల్లల్ని, అంటే ఫ్రమ్ కేజీ నుంచి పీజీ దాకా పిల్లల్ని చూస్తున్నారు. వాళ్ళలో మీరు గమనించినటువంటి ప్రధాన అంశం ఎలాంటిది, అందులో మీరు పేరెంట్స్కి ఎలాంటి సజెషన్ ఇవ్వదలుచుకున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా పిల్లలు అన్నది ఎలా ఉన్నారంటే చిన్న పిల్లలు, అండ్ వాళ్ళు మనం ఏం చెప్తే వాళ్ళది నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అన్నది రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్తో పాటు డెఫినెట్గా స్కూల్కి కూడా, టీచర్స్ కూడా ఉంటుందండి. పేరెంట్స్ వరకు సంబంధించి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్ పిల్లలకి బేసిక్ ఎటికేట్స్ అనేది ఫస్ట్ నేర్పించుకుంటూ రావాలి. ఏం చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తాం 10th గ్రేడ్ పిల్లలకి ఎలా చెప్తారు పేరెంట్స్ అంటే, ఓకే నీకు ఇది వచ్చిందా, యూ విల్ గెట్ ఎక్సలెంట్ A1 ర్యాంక్, A2 ర్యాంక్ వచ్చిందా, డెఫినెట్గా నీకు నేను ఐప్యాడ్ కొనిస్తాను, లేకపోతే మొబైల్ ఫోన్ కొనిస్తాను, లేకపోతే ఇంకోటి అంటారు. అదే ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి నాకు అది కావాలని అడుగుతారు, అది కొనిస్తామంటారు. కొనివ్వచ్చండి, తప్పులేదు, కానీ ఒక రెస్ట్రిక్షన్ తోటి కొనివ్వాలి. దానికి ఒక రకమైన అదుపు పెట్టాలి. లేకపోతే పిల్లలు ఏమవుతుందంటే పేరెంట్స్కి తెలియకుండా చాలా విధాలుగా అంటే డౌన్లోడ్ చేసుకోవడము, అవి చూడడము, ఇవి చూడడము, మొబైల్స్లో కానివ్వండి, వాట్సాప్స్లో కానివ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన విచ్చలవిడితనం అనను, బట్ డెఫినెట్గా ఒక రకమైన ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఆ కర్బ్డ్ ఫ్రీడమ్ లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే మనం చూస్తున్నాం ఈ రీసెంట్గా జరిగిన సూసైడ్స్ కానివ్వండి, ఎస్పెషలీ యంగ్ జనరేషన్ who are in teens, వాళ్ళలో జరిగే కైండ్ ఆఫ్ చేంజెస్. సో పేరెంట్స్ ఆ డెఫినెట్గా అది చేయాలి. ఇంకా స్కూల్ తరఫు నుంచి వచ్చేసి మేమేం చేస్తాము అంటే డెఫినెట్గా మేము కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. మా టీచర్స్ అందరికీ మేము ట్రైనింగ్స్ ఇస్తాము. పిల్లలతోటి అంటే ఏ ఏజ్ గ్రూప్ పిల్లలతోటి ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత మోటివేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేస్తే వాళ్ళు స్కూల్కి ఇంట్రెస్ట్గా ఎందుకు రావాలి, వచ్చాక మనం ఏం చేయాలి. సో బేసిక్ ఎటికేట్స్, డిసిప్లిన్ మీద మనం ఫోకస్ స్కూల్ తరఫు నుంచి. అకాడమిక్స్ విల్ కమ్ సైడ్ బై సైడ్. డెఫినెట్గా ఇవన్నీ నేర్చుకున్న వెంటనే పిల్లలకి అకాడమిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా మేము మా కరిక్యులంలోనే డిజైన్ చేస్తాం. సో కార్పొరేట్ స్కూల్స్కి వచ్చేసేటప్పటికి వీఆర్ వన్ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్స్. సో కార్పొరేట్ స్కూల్స్కి వచ్చేసేటప్పటికి మా కరిక్యులం డిజైనింగ్ ఎలా ఉంటుందంటే అందులో డెఫినెట్గా ఎటికేట్స్ అనేది ఫస్ట్ ప్రైమ్ మోస్ట్గా ఇచ్చి, దాంతోపాటు అకాడమిక్స్నే ఎటికేట్స్ పరంగా టీచ్ చేస్తూ, వాల్యూ ఎడ్యుకేషన్కి ఎంఫసిస్ ఇస్తూ ఇలా మేము చేస్తూ ఉంటాం. సో మా వైపు నుంచి బాధ్యత అది. మూడవది వచ్చేసి పిల్లలు. డెఫినెట్గా తల్లిదండ్రులు చెప్తారు, స్కూల్ వాళ్ళు చెప్తారు. పిల్లల వరకు సంబంధించి నేను చెప్పేది ఇది 6th and above స్టూడెంట్స్ గురించి అండి. డెఫినెట్గా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చెప్పినది వినడము, తర్వాత ఎందుకు చెప్తున్నారు, అమ్మ ఎందుకు చెప్తున్నారు, నాన్న ఎందుకు చెప్తున్నారు, టీచర్ ఎందుకు చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్న ఈ అంశాన్ని వాళ్ళు డెఫినెట్గా ఆలోచించి పిల్లలు కూడా అదే విధంగా విని చదువుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది ఎలా అంటే ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఏదైనా కూడా లైఫ్ లాంగ్ లెర్నింగ్. మంచి పద్ధతి అవనివ్వండి, లేకపోతే మనం ఏది అలవాట్లు నేర్చుకుంటున్నాం అననివ్వండి, అది లైఫ్ లాంగ్ మనం నేర్చుకోవాలి. సో ఈ రోజు అయిపోతుంది, నేను 10th అయిపోయింది, నా 10th అయిపోయాక నేను మొబైల్ తీసుకోవచ్చు లేకపోతే తీసుకోవచ్చు అన్న మెంటాలిటీ, యాటిట్యూడ్ని మనం డెఫినెట్గా కర్బ్ చేయాలండి. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ నుంచి మాకు సపోర్ట్. డెఫినెట్గా నా ఉద్దేశంలో 4 స్టేక్ హోల్డర్స్ అండి. ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ ఫర్ మేకింగ్ ఎ చైల్డ్ హోలిస్టిక్ ఇండివిజువల్ అంటే 4. 1 తల్లిదండ్రులు, 2 టీచర్స్, 3 యాజమాన్యం, 4 పిల్లలు దెమ్సెల్వ్స్. సో నేను ఇప్పుడు 3 గురించి చెప్పాను మీకు. 4వది యాజమాన్యం. డెఫినెట్గా యాజమాన్యం ఇచ్చే సౌకర్యాలు, వాళ్ళకి ఇచ్చే వసతుల వల్లే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో డెఫినెట్గా అందరము నలుగురము కలిపి చేస్తేనే ఒక పిల్లల జీవితం అన్నది ఒక సాఫీగా కరెక్ట్గా వెళ్తుంది.
సో లక్ష్మి గారి మాటలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఒక పిల్లవాడి భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగింది ముందుగా తల్లిదండ్రులని, ఆ తర్వాత టీచర్స్ అని. ఆ టీచర్స్ని కంట్రోల్ చేయబడుతున్నటువంటి యాజమాన్యం పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. వీటన్నిటితో పాటు పిల్లలు కూడా తమకు ఏది కావాలి ఏది వద్దు అని చెప్పి ఒక వయసు వచ్చిన తర్వాత వాటిపైన దృష్టి కేంద్రీకరిస్తే చక్కటి భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైనటువంటి ఒక పౌరుణ్ణి మనం చూడగలుగుతామని చెప్పి, ముందుగా పిల్లల విషయంలో ఈ అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఒక బంగారు భవిత అనేది ఆ భవిష్యత్ తరానికి ఉంటుందని చెప్పి ఇక్కడ అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.